హరీష్ రెడ్డి గారు, సో ఇప్పుడు 8th 9th రైజింగ్ తెలంగాణ సమ్మిట్ పెడుతోంది రాష్ట్ర ప్రభుత్వం. చాలా పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ ఆకర్షించాలి ఒకటి, రెండవది బ్రాండింగ్ కూడా చేయాలని చెప్పి. సో బీఆర్ఎస్ ఏంటి దీనిలో కోఆపరేట్ చేస్తుందా రాష్ట్రానికి పెట్టుబడుల విషయంలో? దానిలో మీరు కూడా అమెరికాలో చాలా కాలం ఉన్నారు కాబట్టి ఎట్లా ఉంది, అంటే మన రాష్ట్రానికి ఎంత మేరకు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది? మీరు అడిగిన ప్రశ్నలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చిన్న కన్ఫ్యూజన్ ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పెట్టుబడులని ప్రోత్సహిస్తుందా అని చెప్పేసి అడగడంలోనే కొంత కన్ఫ్యూజన్ అండ్ క్లారిటీ మిస్సింగ్. ఎందుకంటే బీఆర్ఎస్ పరిపాలించినటువంటి 9.5 ఏళ్లలో ఏ రాష్ట్రానికి రానన్ని పెట్టుబడులు, ఏ రాష్ట్రంలో కల్పివ్వనన్ని ప్రైవేట్ జాబ్స్, ప్రైవేట్ సెక్టర్ లో జాబ్స్ తెలంగాణలో కల్పించారు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ. అప్పుడు ఉన్నటువంటి టిఎస్ ఐపాస్ అనే ఒక ఇండస్ట్రియల్ పాలసీ ద్వారా 2 weeks లోనే సింగిల్ విండో క్లియరెన్స్ ద్వారా ప్రాజెక్ట్స్ క్లియరెన్సెస్ చేయడం, ఎస్టాబ్లిష్ చేయడం. సుమారు మీకు గుర్తుండే ఉంటది, దాదాపు 3 నుండి 3.5 లక్షల కోట్ల పెట్టుబడులు. తర్వాత దాదాపు ఐటీ జాబ్సే 5 to 5.5 lakh జాబ్స్. మొత్తం కలిపి దాదాపు ఒక 20 లక్షల ప్రైవేట్ జాబ్లు ప్రైవేట్ సెక్టర్ లో క్రియేట్ చేయబడినాయి. అయితే ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి తెలంగాణ గ్లోబల్ సమిట్ అనేది దాని ఇంటెన్షన్ మంచిదైనప్పటికీ వాళ్ళు చేసే ఉద్దేశం ఏందనేది మనకు తెలుసు వాస్తవానికి. ఎందుకంటే వాళ్ళు ఎంచుకున్నటువంటి జాగా ఏదైతే 4th సిటీ ఉందో అది కేవలం రియల్ ఎస్టేట్ పర్పసెస్ ద్వారానే తనకున్నటువంటి బినామీ ల్యాండ్స్ ధరలు పెంచుకోవడానికే అక్కడ పెడుతున్నాడు ఈ సమిట్ అనేది ఒక వాదన ఉంది తప్ప వాస్తవానికి ఆ సమిట్ ద్వారా మరి ఇన్వెస్ట్మెంట్స్ ఏం తీసుకొస్తారు అనేది చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే పోయిన ఏడాది ఈ ఏడాది 2 దఫాలు దావోస్కి వెళ్ళినారు. మీరు ఇందాక చెప్పినారు వరల్డ్ ఎకనామిక్ ఫోరం వెళ్ళాడు ఆయన. వెళ్ళి దాదాపు మాటికి వెళ్ళొచ్చిన ప్రతిసారి లాస్ట్ ఇయర్ ఐ థింక్ అరౌండ్ 45,000 crores అని చెప్పినాడు. 1,25,000 కోట్లు లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ 1,85,000 కోట్లు అని చెప్పిండు. లాస్ట్ ఇయర్ కూడా మరి మీరు అన్నట్టు 1,25,000 కోట్లు, అంటే దాదాపు 3 లక్షల కోట్లు. ఈ లక్షల కోట్లు అని చెప్పడం కేవలం హెడ్లైన్స్ మేనేజ్మెంట్ కోసమే చెప్తున్నాడు తప్ప వాస్తవానికి ఎంఓయూ చేసుకున్నటువంటి ఏ ఒక్క కంపెనీ కూడా ఇయర్ దాకా గ్రౌండ్ అవ్వలేదు. గ్రౌండ్ అయినటువంటి ఒక కంపెనీ చూపించండి. అపార్ట్ ఫ్రమ్ డేటా సెంటర్స్, ఆ డేటా సెంటర్స్ కూడా అది కూడా ఏంది, అమెజాన్ వెబ్ సర్వీస్ AWS వాళ్ళది డేటా సెంటర్. అది ఆ అమెజాన్ డేటా సెంటర్ అనేది కేటీఆర్ గారు స్వయాన 2022-23 సంవత్సరాల్లోనే అగ్రిమెంట్ సైన్ చేయించుకున్నాడు వాళ్ళతోని. దాదాపు 40,000 కోట్ల విలువైనటువంటి డేటా సెంటర్స్ తెలంగాణలో పెడతామని. ఈ లాస్ట్ 2 years లో ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి తీసుకొచ్చినటువంటి కొత్త పెట్టుబడి, ఈ గవర్నమెంట్ ఎఫర్ట్స్ పెట్టి తీసుకొచ్చినటువంటి ఒక కొత్త పెట్టుబడి ఉంచండి మీరు. ఇంతవరకు ఏది లేదు, శూన్యం. ఇక్కడికి వచ్చినటువంటి ఈ ఏడాది వీళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారు బాగా. ఏంది జీసీసీలు చాలా వచ్చినాయి, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ అని. ఆ హైదరాబాద్ కి ఒక ఎకో సిస్టమ్ డెవలప్ అయ్యి జీసీసీస్ ని ఎంకరేజ్ చేయడానికి ఒక న్యూ జీసీసీ పాలసీ తీసుకొచ్చింది కేటీఆర్ గారు 2022లో. అది కూడా ఆయన గ్రేట్ వాస్తవం చెప్పాలంటే. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఏ ఒక్క నాయకుడు గాని, ఐటీ మినిస్టర్ హిమ్సెల్ఫ్ శ్రీధర్ బాబు గారు గాని, లేకపోతే ముఖ్యమంత్రి గారు గాని ఒక టాప్ మోస్ట్ మల్టీనేషనల్ ఆర్ సీఈఓ, ఒక కంపెనీ సీఈఓని కలిసి ఒప్పించి మెప్పించి తీసుకొచ్చినటువంటి ఒక పెట్టుబడి ఉంచండి మీరు నాకు. ఇలా కేవలం ఆ 4th సిటీని ప్రమోట్ చేయడానికే అక్కడ ఆ గ్లోబల్ తెలంగాణ సమిట్ అనేది ఒకటి పెడుతున్నారు. 4th సిటీ వస్తే అభ్యంతరం ఏంది? 4th సిటీ వస్తే అభ్యంతరం లేదు. అసలు ఇక్కడ 1,20,00,000 1,50,00,000 జనాలు నివసించే హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ లోనే మౌలిక వసతుల కల్పన సరిగా లేదని చెప్పేసి ప్రజలందరూ గగ్గోలు పెడతా ఉంటే 1,00,000 మంది కూడా జనాభా లేనటువంటి ఒక 42 కిలోమీటర్ల పొడుగున ఒక దారి రోడ్ క్రియేట్ చేసి అక్కడ రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే అని కేవలం దానికే 4,800 కోట్లు ఖర్చు పెడుతున్నాడు. ఇప్పుడు కోకాపేట, నానక్రామ్ కూడా ఇదే పరిస్థితి. సైబరాబాద్ ఏర్పడ్డప్పుడు అప్పుడు కూడా అదే పరిస్థితి. అక్కడికి ఎవరు పోతారు? హైటెక్ సిటీ అని అన్నారు. భరత్ భాయ్, హైటెక్ సిటీ చంద్రబాబు నాయుడు నిర్మాణం జరిగినప్పుడు రాళ్లు, గుట్టలు, కొండలు అక్కడికి ఎవరు పోతారన్నారు, పోయినారు కదా. అప్పుడు పంజాగుట్టనే జూబ్లీహిల్స్ 2007లో జూబ్లీహిల్స్ లో ఇక్కడ మేము పనిచేస్తున్నప్పుడు జర్నలిజం కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు 2007 ఇక్కడ రావాలంటే రాత్రిపూట భయపడేవాళ్ళు 6-7. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎట్లా ఉందో సిచ్యువేషన్ చూసాం కదా. పోవచ్చు ఫ్యూచర్ సిటీ కూడా. జనాభా పెరుగుతుంది కదా, 1,20,00,000 పైగా జనాభా అయింది హెచ్ఎండి ఏరియాలో. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఉన్నటువంటి 3 cities కే మౌలిక వసతుల కల్పన జరగట్లేదు సరిగా. మీరు చూడండి హైదరాబాద్ లో ట్రాఫిక్ జామ్స్ ఎలా ఉన్నాయి, పొల్యూషన్ ఎలా పెరిగింది, రోడ్స్ ఎంత దారుణంగా ఉన్నాయి. ఈనాడు పేపర్ లో 20 రోజుల క్రితం చదివి ఉంటారు అనుకుంటా నేను. హైదరాబాద్ మొత్తంలో 30,000 గుంతలు ఉన్నాయంట.
ఈ గుంతలు పూడ్చడానికి ఇక్కడ ఉన్నటువంటి భూములు నమ్మి తీసుకొచ్చినటువంటి డబ్బులు పెట్టడంట. ఈ డబ్బులు తీసుకెళ్లి ఫోర్త్ సిటీలో ఒక 42 కిలోమీటర్ల రోడ్ వేయడానికి 4,800 కోట్లు పెడతారంట. అది ఏ రకంగా సబబు అని అంటున్నా. మీరు ఇక్కడ ఉన్నటువంటి మౌలిక వసతుల కల్పన అయినాక ఇంకో దగ్గరికి వెళ్ళండి. ఇక్కడ బాగా కంజెస్టెడ్ అయింది, జనాభా చాలా ఎక్కువ ఉంది. వెస్ట్ హైదరాబాద్ లో మొత్తం కంజెస్ట్ అంతా కూడా వెస్టే, సౌత్ లేదు, ఈస్ట్ తక్కువ, నార్త్ ఏమో కంటోన్మెంట్. సో అందుకని ఫ్యూచర్ సిటీ కొంచెం అటువైపు ఈస్ట్ వైపు వెళ్తున్నారు. తప్పే ఉంది దానిలో. ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు నానక్రామ్ కూడా, గచ్చిబౌలి, కాజాగూడ ఈ ప్రాంతాల్లో అసలు బీఆర్ఎస్ ఒప్పుకుంది, చాలా డెవలప్మెంట్ చేసింది, ఫ్లైఓవర్స్, ఎస్ఆర్డిపి ఎన్ని చేసినా సరే ఇక్కడ ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసినా టూ మచ్ పాపులేషన్ అయింది. వెస్ట్ హైదరాబాద్ కంజెస్టెడ్. సో కొంత ఇక్కడ డీకంజెస్ట్ చేసి ముంబైని డీకంజెస్ట్ చేసేందుకు నవీ ముంబై పెట్టినట్టు హైదరాబాద్ కొత్త సిటీ నిర్మాణం అక్కడ జరిగితే తప్పేంది ఫ్యూచర్ సిటీ. నేనేమంటున్నా భరత్ గారు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల అవస్థలు పట్టించుకోకుండా, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ట్రాఫిక్ జామ్స్ దూరం చేయకుండా, పొల్యూషన్ ని దూరం చేయకుండా, ఇక్కడ డబ్బులు ఇప్పుడు భూములు అమ్ముతున్నారు. మీరు మొన్న చూసిండ్రు నానక్రామ్గూడ అండ్ నియోపోలిస్ కోకాపేటలో అమ్మితే 8,000 కోట్ల రూపాయలు వచ్చినాయి సుమారు. దాంట్లో కనీసం పావు మందం అంటే 2,000 కోట్ల రూపాయలు ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు, ఇక్కడ ఉన్నటువంటి బ్రిడ్జ్లు, ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ క్లియర్ చేయడానికి పెడితే దాని తర్వాత మీరు ఫోర్త్ సిటీ క్రియేట్ చేయండి. ఎవరు వద్దంటున్నారు? ఆ ఫోర్త్ సిటీలో దాదాపు 19,000 ఎకరాలు సేకరించింది ఫార్మాసిటీ కోసం ఎవరండి ఇవాళ? కేటీఆర్ గారు కదా. ఈయన చేసింది ఏం లేదు అక్కడ కూడా, కేవలం ఏంది హెడ్లైన్స్ మేనేజ్మెంట్. అక్కడ కూడా తేరగ్గా వచ్చిన 19,000 ఎకరాల ల్యాండ్ ఫార్మాసిటీ కోసం కేటాయించింది. ఈయన వివిధ రకాల పరిశ్రమలకి కేటాయిస్తా అంటున్నాడు. అసలు ఫార్మాసిటీ ఇప్పుడు ఫార్మా కంపెనీస్ సిటీలో లేకపోతే సిటీకి దగ్గరలో ఉన్నటువంటి కంపెనీస్ ని సిటీకి దూరంగా తరలించాలన్న ఉద్దేశంతో, సిటీలో ఆ పొల్యూషన్ ఉండొద్దు అన్న ఉద్దేశంతో అక్కడ ఫార్మాసిటీ కోసం ఆ రోజు రైతులు కానీ అక్కడ ఉన్నటువంటి స్థానికులు భూములు ఇచ్చారు. ఇవాళ ఈయన ఏం చేస్తున్నాడు? అక్కడ ఫార్మాసిటీ లేదు, కంప్లీట్ రియల్ ఎస్టేట్ వెంచర్ చేస్తున్నది. అని 42 కిలోమీటర్ల రోడ్ కి 2 దిక్కుల ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ FCD అనేది ఏదైతుందో ఆ 2 దిక్కుల కిలోమీటర్ లెవెల్ వరకు డెవలప్మెంట్ కోసం, అంటే గవర్నమెంట్ రేపు పొద్దున అక్కడ ప్లాటింగ్ చేస్తుంది, గవర్నమెంట్ ఆ భూములను ఆక్షన్ చేస్తుంది, తద్వారా వచ్చే డబ్బులతోని మళ్ళీ ఎక్కడెక్కడో ఖర్చు పెడతారు. ఇలా ఏది కూడా ఏంటంటే ఆయన ఇచ్చినటువంటి హామీల మీద దృష్టి లేదు, ఆయన చేద్దాం అనుకున్నటువంటి డెవలప్మెంట్ లేదు. కంప్లీట్ ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ మాదిరిగా తయారైనరు. ఎందుకంటే ఆయన ధ్యాస అంతా ఫోర్త్ సిటీ. అక్కడ 1,000 ఎకరాల బినామీ భూములు ఉన్నాయి, దాని విలువ ఎట్లా పెంచుకోవాలనే దాని మీద దృష్టి పెట్టింది తప్ప ఇయాల్టి దాకా ఒక కంపెనీ గ్రౌండ్ అయింది లేదు, అక్కడ ఒక కంపెనీ వచ్చింది లేదు. పీసీఆర్ వేరే మ్యూట్ చేయండి, ఇంకెవరితో ఆడియో వస్తుంది, మ్యూట్ చేయండి. పీసీఆర్ మ్యూట్ చేయండి మిగతా వాళ్ళు. ఒకే ఒక కంపెనీ అక్కడ అమెజాన్ వెబ్ సర్వీసెస్ వాళ్ళది డేటా సెంటర్ వచ్చింది. వాస్తవానికి ఇలా డేటా సెంటర్స్ వద్దురా మొర్రో అని చెప్పేసి అమెరికాలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ మొత్తుకుంటున్నాయి. ఎందుకంటే డేటా సెంటర్స్ రావడం వల్ల మన మీద ఆర్థిక నీటి వసతుల మీద, తర్వాత కరెంట్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. మరి మీరే అన్నారు కదా అమెజాన్ డేటా సెంటర్ తీసుకొచ్చింది మేమే అని మీరే చెప్పాము కానీ వాస్తవానికి దానికి ఇప్పుడు లాస్ట్ 2 ఏళ్లలో దాని మీద వస్తున్నటువంటి వ్యతిరేకత చూస్తే ఎందుకు తీసుకొచ్చామన్న ఈ భావనలో ఉన్నాం అందరం. ఇప్పుడు పక్క రాష్ట్రంలో నిన్నగాక మొన్న చూసిన వాళ్ళు వైజాగ్ లో 1,80,000 కోట్ల డేటా సెంటర్స్ అంటున్నారు. వాస్తవానికి డేటా సెంటర్ల ద్వారా ఉద్యోగాలు క్రియేట్ అయ్యేటివి కూడా వెరీ నామినల్. ఒక 50,000 కోట్ల పెట్టుబడి వచ్చినా కానీ మహా 500 ఉద్యోగాలు వస్తాయి ఎక్కువ డేటా సెంటర్స్. అవి ఆటోమేటెడ్ సిస్టమ్స్ ద్వారా. ఎకో సిస్టమ్ డెవలప్ కాదు దానివల్ల. ఎకో సిస్టమ్ ఎందుకు డెవలప్ అవుతుంది? ఎకో సిస్టమ్ ఎక్కడున్నా కానీ డెవలప్ అవుతుంది. డేటా సెంటర్స్ ఉన్న కానీ ఎకో సిస్టమ్ అవసరం లేదు. డేటా సెంటర్స్ ఆర్ ఓన్లీ ఫర్ ద స్టోరేజ్ ఆఫ్ డేటా అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ డేటా. సర్వర్స్ పెట్టుకోవడానికి లేకపోతే ఎక్సెస్ ఆఫ్ డేటాని ఆటోమేట్ చేయడానికి ఉంటుంది అది. ఇప్పుడు అంతా కూడా ఆటోమేట్ చేసినాక మాన్యువల్ ఇంటర్వెన్షన్ అవసరం లేదని, జాబ్స్ అవసరం లేదు భరత్ గారు. ఓకే. సో వాళ్ళు తీసుకొచ్చినటువంటి పెట్టుబడిలో కూడా ఐదర్ డేటా సెంటర్ లేదా థర్మల్ పవర్ ప్లాంట్లు లేదా సోలార్ పవర్ ప్లాంట్ అవి కూడా ఇంతవరకు గ్రౌండ్ అయినటువంటి కనబడుతుంది మాకు. సన్ పెట్రో కెమికల్స్ అని మీకు తెలిసే ఉంటది. లాస్ట్ ఇయర్ MOU చేసుకున్నారు 45,000 కోట్ల రూపాయలని. ఏది పంప్డ్ స్టోరేజ్ హైడ్రో ఎలక్ట్రిక్ అండ్ సోలార్ పవర్ ఎలక్ట్రిక్ ఇన్వెస్ట్మెంట్ అది 45,000 crores. ఇంతవరకు దాని అతిగతి లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం గడిచినటువంటి 2 ఏళ్లలో వచ్చినటువంటి పెట్టుబడులు ఎన్ని గ్రౌండ్ అయినాయి, ఎన్ని స్టార్ట్ అయినాయి, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినాయని చెప్పేసి ఒక శ్వేతపత్రం విడుదల చేస్తే బాగుంటుంది. ఒకసారి మాట్లాడదాం. మనతో పాటు బీజేపీ రాష్ట్ర కోశాధికారి